నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సినీ పరిశోధకులు ఎమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, అంటే మనం తరచూ కూడా ఎందుకో తెలియదు, ఈ 2025 చివరిలోనే 2026లోని విడుదలవుతున్న సినిమాలన్నింటికి కూడా ఒక్కొక్క దానికి కూడా ఏదో ఒక కాంట్రవర్సీ వస్తూ ఉంది. ఐదర్ సెన్సార్ కట్ దగ్గర ఆగిపోతూ ఉంది, లేదా కోర్టు పర్మిషన్స్ టికెట్ ధరల దగ్గర ఆగిపోతూ ఉంది. మరి జననాయకన్ సినిమా విజయ్ లాస్ట్ సినిమా అని చెప్పారు. దీంతో ఒక పొలిటికల్ ఎంట్రీ అవబోతున్నాను అని చెప్పేసి అన్నారు. మరి ఈ సినిమాలో కూడా పొలిటికల్ కాంట్రవర్సీ డైలాగ్స్ అయితే చాలా ఉన్నాయి. దాదాపు 25 పైగానో 40 పైగానో అన్నారు. సో ఇవన్నీ సెన్సార్ కట్స్ ఉన్నాయి అని అన్నారు. మరి దీనికి సంబంధించి విడుదలవ్వాల్సిన సినిమా అయితే ఆగిపోయింది. మరి ఇప్పుడు ఆ సినిమాకి సంబంధించి విజయ్ కి స్టాలిన్ మద్దతు అందిస్తూ ఉన్నారు అని అన్నారు. మరి ఏ విషయంలో అందిస్తూ ఉన్నారు, మరి సినిమా ఎప్పుడు రిలీజ్ కాబోతోంది, ఏంటి అసలు ఆ సినిమా అప్డేట్? ఈ సినిమా గురించి నేను కొన్ని విషయాల్ని నిర్ద్వందంగా చెప్పదలుచుకున్నాను. తమిళనాడులో 300 కోట్ల రూపాయలు పారితోషికం తీసుకుంటున్నటువంటి హీరో విజయ్. ఈరోజు విజయ్ పిక్చర్ అంటే దేశ విదేశాల్లో కూడా చాలా మంచి ఒక గ్లోబల్ స్టార్ లాగా ప్రసిద్ధి పొందాడు. ముఖ్యంగా విజయ్కి అభిమానులు విపరీతంగా ఉన్నారన్నమాట. ఈ అభిమానుల ఒత్తిడి వలన విజయ్ ఫాదరు చంద్రశేఖర్ డైరెక్టర్. అయితే విజయ్ ఫాదర్కి ఈ రాజకీయాలంటే ఇష్టం లేదు, కానీ విజయ్ చాలా ఇష్టం ఉంది. వీళ్ళందరి తాలూకు ఇష్టం ఏంటంటే, ఈ ప్రజలే కదా మమ్మల్ని ఇంత వాళ్ళని చేశారు, ఆ ప్రజలు రుణం తీర్చుకోవాలంటే ఏకైక మార్గం రాజకీయాలు. అందువల్ల రాజకీయాల్లోకి వద్దాం, మన ప్రజలకు ఏదైనా మంచి చేద్దాం. అయితే వీటన్నిటికీ కూడా మూలకర్త ఎవరంటే ఎంజి రామచంద్రన్. ఆయన రాజకీయాల్లో ఉండబట్టే కదా అంతమందికి ఎంత సేవ చేశాడు అనే ఆ ఉద్దేశంతో విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించాడు. ఈ జననాయక్ అనే పిక్చర్ అంటే ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే, సినిమా నడుస్తుండగానే జననాయకన్ అనేది సినిమా తయారైంది. ఆ జననాయకన్ అంటే జనం తాలూకు నాయకుడు అన్నమాట. జయలలిత గారినేమో తలైవి అనేవారు, ఎంజీఆర్ గారినేమో తలైవార్ అనేవారు అన్నమాట. తలైవార్ అంటే ఏమిటి? నాయకుడు. తలైవి అంటే నాయకి. ఇప్పుడు ఈయనేమంటున్నారు? జననాయకన్. మూడు ఒకటే అర్థం. అంటే తమిళ వాళ్ళకు ఉన్నటువంటి భాషా పటిమ చాలా గొప్పది. వాళ్ళు బాగా భాష పట్ల చాలా అంకిత భావంతో ఉంటారు. జననాయకన్ అన్నారన్నమాట. సినిమా అంతా అయిపోయింది. డిసెంబర్ అంటే 25 డిసెంబర్ 18వ తారీఖున దీన్ని సెన్సార్ బోర్డుకి అప్లై చేశారు. అది 18, 19, 20, 21 తర్వాత 22ని యుఏ సర్టిఫికేట్ ఇచ్చారు. ఆ యుఏ సర్టిఫికేట్ ఇచ్చినట్టయితే ఇస్తూ దీన్ని మళ్ళీ రివైజ్డ్ కమిటీకి పంపించాలని నోటీస్ పంపించారు. ఇది రివైజింగ్ కమిటీకి నోటీస్ పంపిస్తే వీళ్ళు ఇక్కడ సెన్సార్ బోర్డు వాళ్ళు చూసిన విధానంగా వాళ్ళు చూడరు. వాళ్ళు దేశ ప్రతిష్టని కూడా దృష్టిలో పెట్టుకొని సినిమాలా కాకుండా దేశ ప్రతిష్టను కూడా దృష్టిలో పెట్టుకొని కొన్ని ముఖ్యమైన విషయాల్ని దృష్టిలో పెట్టుకొని చూస్తారు. అది ఇంకా సెన్సార్ అయ్యి రాలేదు. ఆ సినిమా ఆగిపోయింది. సరే, మన 2026 జనవరి 5వ తారీఖున సినిమా రిలీజ్ అవుద్ది అనుకున్నారు, అవ్వలేదు. 19న ఇప్పుడు 9వ తారీఖున ఏదో అవుతుందని అనుకున్నారు, అవ్వలేదు. ఆ సినిమా ఇబ్బందుల్లో పడింది. ఎందుకు ఇబ్బందుల్లో పడిందంటే, ఈ సినిమాలో ఈ జననాయకను రాజకీయ నాయకుల్ని ముఖ్యంగా కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ వాళ్ళని దుమ్మెత్తి పోశాడు. ఆ బీజేపీ పార్టీ తాలూకు ఆ ప్రతిష్ట భంగం కలిగేలాగా చేశాడు అని అది వాళ్ళు ఇచ్చే సమాధానం.
ఆ మాటకొస్తే నేను సూటిగా అడుగుతున్నాను, ఎంజీఆర్ సినిమాల్లో ఉన్నవన్నీ అవే కదమ్మా. ఉమ్, ఎన్టీఆర్ హీరోగా ఉన్నట్టయితే ఆయన సినిమాలో ఉన్న ఇవన్నీ ఆపోజిట్ పార్టీ వాళ్ళని తిట్టడం, కేంద్రంలో ఎవరు ఆపోజిట్ పార్టీలు ఉంటే వాళ్ళని తిట్టడమే కదా. మరి ఆ సినిమాలన్నీ అంత బాగా ఎందుకు ఆడాయి? ఉమ్. అంటే వీళ్ళకి ధైర్యం లేక అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారా మరి? అంటే విజయ్ని ఎదుర్కొనే సత్తా వీళ్ళకి లేదు అని అనుకోవచ్చా? కాదమ్మా, ఇప్పుడు ధైర్యం లేకని కాదు. వాడు ఇది రాజకీయంగా వాడు పెద్ద ఒక కేంద్ర ప్రభుత్వం, ఒక కొండలాంటి వ్యవస్థ అది. ధైర్యం లేక కాదు, వీళ్ళు కోర్టుకి వెళ్తారు. ఉమ్, కోర్టుకి వెళ్తే ఇప్పుడు సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఈరోజు టాలెంట్ కూడా ఇంతో కూడాడంటే అది నిజంగా స్వాగతించదగ్గ విషయం అన్నమాట. ఉమ్, సినిమాలా చూడాలి కానీ సినిమానేమో రాజకీయాలతో ముడిపెట్టమటమ్మా. సినిమాల మీదకి ఇప్పుడు సినిమా వాళ్ళందరూ కలిసి రాజకీయం మీద పడితే ఎలాగుంటుంది? రేపు ఎలక్షన్ అవుతాయి, సినిమా వాళ్ళందరూ కలిసి పలానా రాజకీయ నాయకుడికి ఓటు వేయొద్దు అంటే ఎలా ఉంటుంది? ఎంత చండాలంగా ఉంటుంది. ఉమ్. సినిమాకి రాజకీయాలకి ముడి పెట్టకూడదు. రాజకీయం రాజకీయంలో ఇవే నన్ను మామూలుగా స్లమ్లో ఉన్నటువంటి ఒక పౌరుడు కూడా ప్రశ్నించవచ్చు. సినిమాకి వేల కోట్లు లక్షల కోట్లు సినిమా హీరోకి ఉన్నప్పుడు కూడా ప్రశ్నించలేడు. ప్రశ్నించినా దానికి ప్రయోజనం ఉండదు. నువ్వు ఎవరో అయ్యా, నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు సినిమా తీస్తే మేము ఒప్పుకోవాలా అంటారన్నమాట. సార్ ఒక చిన్న డౌట్, ఇప్పుడు స్టాలిన్ సినిమా విజయ్ సినిమా ఆగిపోవడానికి మనం ఒక రీజన్ చెప్పుకుంటూ ఉన్నాం. అంటే ఇందులో రాజకీయ పరంగా కొన్ని డైలాగ్స్ ఉన్నాయి, వీటి వలన సెన్సార్ బోర్డు అక్కడ ఆపేసింది, లేదు మీరు అన్నట్టు బీజేపీని దుమ్మెత్తి పోసారు ఇందుకే ఆగిందని. నిజంగానే ఒక సామాన్యుడు ఓటు వెయ్యడానికి సినిమా ప్రభావం చూపిస్తుందా? సినిమాని చూసి ఇంప్రెస్ అయిపోయి ఓటు వేసేయాలని అనుకుంటారా? అందుకే భయపడుతున్నారని అనుకోవచ్చా? ప్రభావం చూపిస్తుంది. దానికి కారణం చెప్తాను చూడండి. ఇప్పుడు విజయ్ ఇక్కడ మనకి పవన్ కళ్యాణ్ ఎలాగో అక్కడ తమిళనాడులో విజయ్ అలాగా చాలా యువతిని బాగా రెచ్చగొట్టి యువతిని తన వైపు తిప్పుకుంటాడు. వచ్చే ఎన్నికల్లో ఒకవేళ విజయ్తో కలిసి అన్నా డిఎంకే కలుస్తుంది. ఎందుకంటే డిఎంకే పార్టీని ఓడించాలంటే ఒక్క విజయ్ వెళ్ళలేడు కదా. విజయ్తో పాటు అన్నా డిఎంకే పార్టీ కలుస్తుంది. కలిసిన తర్వాత ఏమో దెబ్బతి ఈ విజయ్ బీజేపీ వాళ్ళ తాలూకు మాట వినటం లేదు. విజయ్ కూడా చాలా సంకేతాలు అందాయి. కరెక్ట్గా గో హెడ్, నీళ్ళ నాయకుడు కావాలి, బట్ నువ్వు బీజేపీలో కలవాలి. ఇది ఇక్కడ ఆ బీజేపీ వాళ్ళ తాలూకు ఉద్దేశం ఏంటంటే, మనం భారతదేశం అంతా అంటే ఆక్రమించుకున్నాం, కానీ ఒక సౌత్ ఇండియాలో ఇటు మద్రాసు కానీ అటు తెలుగు రాష్ట్రాలను కానీ మనం ఆక్రమించుకోలేకపోతున్నాం. అంటే మన 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 అధీనంలో ఉంచుకోలేకపోతున్నాం అనే బాధ వాళ్ళకి ఎక్కువగా ఉంది. ఆ మోదీ బీజేపీ తాలూకు ఒక ప్రధాన పాత్ర వహించిన తర్వాత 15 సంవత్సరాలుగా ఈ రాజకీయాల్లో ముఖ్యంగా ప్రధానమంత్రిగా ఉన్న తర్వాత ఏ రాష్ట్రం కూడా మోదీ ముందు మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. అంత గొప్ప రాజకీయం చేస్తున్నాడు. ఒకవేళ విజయ్ గాని ఒక బీజేపీ జెండా పట్టుకున్నట్టయితే నెక్స్ట్ మోదీ గారు ఈ మన టీవీకే పార్టీ కలిసే ఉంటాయన్నమాట. తర్వాత మోడీ గారు బీజేపీ పార్టీలో మెర్జీ చేస్తారు, లేదా బతినంతకాలం కూడా బీజేపీ పార్టీకి వీళ్ళు మద్దతు తెలుపుతూనే ఉండాలి. ఇద్దరూ కలిసి పోటీ చేయాలి. అక్కడ సౌత్ ఇండియాలో బీజేపీ పార్టీ కూడా ఆశించిన స్థానం ఉండాలి. దీని వెనుక ఉన్నటువంటి కథ అది. బీజేపీని ఈయన కొత్తగా వచ్చి కూడా మమ్మల్ని రిజెక్ట్ చేస్తున్నాడే. మరి కొత్తగా వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ మనతో అంత ప్రేమగా ఉన్నాడు, మన బిడ్డలాగా ఉన్నాడు. ఉన్నది కూటమి పార్టీ, ఉన్నది తెలుగుదేశం పార్టీ అయినప్పుడు కూడా ప్రతి ఒక్క దానికి కూడా మనకు అనుసరణలో ఉన్నాడు. దీనికి ఏమిటి?
అంత నిర్లక్ష్యం ఇవన్నీ ఉంటాయి. ఈ కారణాలు రైట్ రాజకీయాల్లో రైట్ అనేక సార్ అనేకమైన కారణాలు ఉంటాయి కనుక అవును పెట్టారు అది. రైట్ సార్ మొత్తానికి స్టాలిన్ మద్దతుతోని సినిమాకి ఉన్న ఆంక్షలు పోయే ఛాన్స్ ఉంటుందా? లేదమ్మా, మళ్ళీ వాళ్ళు ఎవరో మళ్ళీ ఈ రాజకీయ ఇది మామూలుగా సినిమా పరంగా బ్యాన్ అవ్వలేదు కదా, రాజకీయ ఒత్తిడిలతో బ్యాన్ అయ్యింది. మళ్ళీ ఎక్కడైతే పీఠముడి వేశారో అక్కడ వాళ్ళు విప్పితేనే ఈ సినిమా రిలీజ్ అవుతుంది, లేకపోతే ఉంది. కోర్టు తలుచుకుంటే కేసులు పెట్టడానికి కొరవ, ఎన్ని కేసులైనా పెడుతుంది, ఏమైనా చేస్తుంది. సో లెట్ us hope the best. Yes, sir. Yeah. Thank you, sir. Correct.